నమస్తే, వెల్కమ్ టు వసంత యోగా. విలేజ్లో పిల్లలందరినీ సండే రోజు 4 గంటలకే రమ్మని చెప్పాను. గేమ్స్ ఆడిస్తానని చెప్పాను. ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు పిల్లలు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. దీనివల్ల వాళ్ళు ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆడపిల్లల్లో అయితే తొందరగా ప్రీమెచ్యూర్ అయిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు రావడము, పీరియడ్స్ తొందరగా వచ్చేయడము, 8-9 ఇయర్స్కే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఏమీ తెలియని వయసులో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీ సన్నగా అయిపోవడము, లేదంటే మరీ లావుగా అయిపోవడము, అసలు చదివింది గుర్తుండకపోవడము, ఎక్కువగా చాలా డల్గా నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం పిల్లల్లో. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. చూడండి, బటర్ఫ్లై చేసిన తర్వాత మలాసనాలు కూర్చోబెట్టాను. ఈ మలాసనాలు ఇలా ఆసనాలు వేయడానికి ముందుగా వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చాను. వాటర్ గేమ్స్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూను, ఖోఖో, కబడ్డీ, ఇవన్నీ కూడా. మీరు మ్యూజికల్ చైరు, లెమన్ అండ్ స్పూను కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇస్తాను, మీరు ఇలా ఆసనాలు చేస్తే అని చెప్పాను. ఎంత చక్కగా ఎంతసేపు కూర్చొని చేశారు. ఇంకా చాలా ఆసనాలు కూడా చేశారు. ఇలా మలాసన చేయిస్తూ ఉంటే పిల్లల్లో మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి లేకపోవడం సమస్య తగ్గిపోతుంది. ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా పిల్లల్ని రక్షించుకోవడానికి అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఆసనాలు చేయిస్తూ ఉండాలి. మా విలేజ్లో పిల్లలనైతే ఇలా నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా గ్యాదర్ చేసి వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీస్ అంటే గేమ్స్, ఇలా ఆసనాలు చేయిస్తూ ఉంటాను. మీరు కూడా కుదిరితే చేయించండి.